ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది తెలుసా? నా షెడ్యూలర్ ఏం చేస్తుంది తెలుసా? ఆటోమేటిక్‌గా నా పాడ్‌ని నా తిరుపతి అనే రీజియన్‌లో డిప్లాయ్ అయితే చేస్తుంది. సో, ఇదెలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో, నా దగ్గర ఆల్రెడీ సేమ్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నేను క్యాట్ పాడ్ హైఫన్ యామిల్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ ఇక్కడ మనం ఏం చేద్దాం ఇప్పుడు ఆహ్, ఇంజినెక్స్ అనే ప్రైమ్ అని ఉంది కదా! సో, ప్రైమ్ అనేది తీసుకుందాం. ఇక్కడ మీరు జస్ట్ స్పెసిఫికేషన్. సో, మనకి నోడ్ లేబుల్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం. ఇక్కడ మన హెడ్డింగ్ ఏంటి? సెకండ్ టైప్ ఆఫ్ షెడ్యూలర్ ఏంటి? నోడ్ లేబుల్. నోడ్ లేబుల్ అనేది నేను ఆల్రెడీ నా వర్కర్స్‌ని అసైన్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను నెక్స్ట్ నోడ్ సెలెక్టర్. నోడ్ సెలెక్టర్ అంటే ఈ పాడ్ లోపల నేను దాన్ని తీసుకుంటాను నోడ్ సెలెక్టర్‌ని. సో, నోడ్ సెలెక్టర్ అనే కీవర్డ్ నాకెలా తెలుస్తుంది? నోడ్ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఎస్ అనేది క్యాపిటల్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నాకు కూడా గుర్తులేదు నోడ్ సెలెక్టర్. సో, ఇప్పుడు నేను ఎలా చెక్ చేయాలి? సో, ఎలా చెక్ చేయాలి? జస్ట్ క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఈ కమాండ్ మనం స్టార్టింగ్‌లో కూడా యూజ్ చేసాం. క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌ప్లెయిన్. నాకు ఒక విషయం తెలుసు. నా కంటైనర్ ఎక్కడైతే ఉంటుందో ఆ కంటైనర్ పైనే నాకు నా నోడ్ సెలెక్టర్ అనేది లేదంటే నోడ్ నేమ్ అనేది నాకొస్తుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను క్యూబ్‌సిటిఎల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఇది ఏంటిది? కైండ్ ఏంటి? డిప్లాయ్‌మెంట్. సో, డిప్లాయ్ దాని తర్వాత డాట్‌లోకి వెళ్లి స్పెసిఫికేషన్ ఇక్కడున్న స్పెసిఫికేషన్‌లోకైతే ఎంటర్ అవుతాను. స్పెసిఫికేషన్ డాట్ ఈ స్పెసిఫికేషన్ లోపల నాకు టెంప్లేట్ ఉంది. ఓకేనా? ఈ స్పెసిఫికేషన్ లోపల నాకు టెంప్లేట్ ఉంది. సో, ఇక్కడ మీరు ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి మీరేం చేస్తారు తెలుసా? జస్ట్ డిప్లాయ్ స్పెసిఫికేషన్ అని ఇచ్చేసేయండి. ఎంటర్ ఇవ్వండి. సో, స్పెల్లింగ్ మిస్టేక్. సో, ఇక్కడ మీరు స్పెసిఫికేషన్‌లో చూస్తే ఇక్కడ మనకి టెంప్లేట్ ఉంది చూడండి. నెక్స్ట్ టెంప్లేట్. సో, టెంప్లేట్‌లోకి నేను ఎంటర్ అవ్వాల్సి ఉంటది. సో, టెంప్లేట్‌లోకెళ్ళినాక ఇక్కడ నాకు చాలా ఫీల్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేనేం చేస్తాను, నేను జస్ట్ గ్రెప్ చేస్తాను. సో, సారీ మనకి టెంప్లేట్‌లో కూడా స్పెసిఫికేషన్ ఉంది చూసారా? టెంప్లేట్‌లో కూడా మళ్ళీ ఇంకొక స్పెసిఫికేషన్ ఉంది. ఈ స్పెసిఫికేషన్ లోపలే నా కంటైనర్ వస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను ఇంకొకసారి ఎస్‌పిఇసి అని ఇచ్చి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇస్తే ఇప్పుడు నాకు చాలా కీవర్డ్స్ అయితే కనిపిస్తాయి. సో, దానిలో నేనేం చేస్తాను గ్రెప్ చేస్తాను. గ్రెప్ నోడ్ అని ఇస్తాను. సో, నోడ్ అని ఇస్తే చూడండి ఇక్కడ నాకు ఆటోమేటిక్‌గా నోడ్ నేమ్ మనం ముందు ట్రై చేసాం. ఇప్పుడొచ్చేసి నోడ్ సెలెక్టర్. సో, నోడ్ సెలెక్టర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలి? నోడ్ నార్మలే ఉంటది. సెలెక్టర్‌లో యెస్ అనేది క్యాపిటల్ ఉంటది. నేనేం చేస్తాను జస్ట్ దీన్ని నేను కాపీ చేసుకుంటాను. విఐ పాడ్ హైఫన్ డిప్లాయ్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ స్పెసిఫిక్